రాణించడం ద్వారా శారీరక దృఢత్వం పెంపొందించుకోవడంతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవచ్చని గూడూరు డీఎస్పీ గీత తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని దువ్వూరు రవణమ్మ మహిళా కళాశాలలో నిర్వహించిన యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ గూడూరు డీఎస్పీ ప్రారంభించారు. I promise that we shall take part in this DRW sports meet, respecting and abiding by the rules which govern them, committing ourselves to a sports without doping and without drugs, in the true spirit of sportsmanship, for the glory of sports and the honor of our dreams. Teachers, mentors avachchu. నేను జస్ట్ ఒక ఫ్యూ పాయింట్స్ మాత్రమే చెప్తాను. ఐ థింక్ ఇట్స్ లైక్ ఎ రివిజన్. అది అందరికీ తెలుసు, బట్ ఒక్కసారి రిమైండర్. అండ్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అనేది ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఫేవరెట్ సబ్జెక్ట్ నాకు. అండ్ మీలాగైతే యూనివర్సిటీ లెవెల్ వెళ్ళలేదు, కానీ డిస్ట్రిక్ట్ లెవెల్ వరకు వెళ్ళాను. ఖోఖో అండ్ త్రోబాల్. సో మేడం వాళ్ళు వచ్చి రిక్వెస్ట్ చేశారు, స్పోర్ట్స్ అనగానే వచ్చేసాను. మేబీ లేట్ అవ్వచ్చు మ్యామ్, ఖచ్చితంగా అటెండ్ అవుతానైతే చెప్పాను. ఆర్ అవుట్డోర్ ఏవైనా సరే ఫిజికల్ ఫిట్నెస్కి చాలా ఇంప్రూవ్ అవుతుంది, అంతేనా? సో ఈ ఫిజికల్ ఫిట్నెస్ ద్వారా ఏంటంటే ఓవరాల్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఏ ఇండివిజువల్. సో దానివల్ల ఏంటంటే ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ ఇంబ్యాలెన్సెస్ని రెడ్యూస్ చేయొచ్చు, అంతేనా? మీరందరూ ఇవన్నీ సబ్జెక్ట్స్ చదువుకొని ఉంటారు. ఈవెన్ మీ టీచర్స్ కానీ మీ ప్రిన్సిపల్ మ్యామ్ కానీ చెప్పే ఉంటారు. ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ వల్ల ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. ఎస్ ఐమ్ రైట్. క్రానిక్ హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా డాక్టర్ దగ్గర కూడా వెళ్ళాల్సిన అవసరం ఉండదు. ఫ్రీక్వెంట్గా గ్రౌండ్ వెళ్ళడం కానీ చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేయడం వల్ల కానీ చాలామంది అంటుంటారు, పొద్దున్న లేస్తే వచ్చారు మ్యామ్, స్కూల్ వెళ్ళాలి, కాలేజ్ వెళ్ళాలి, టైం లేదంటారు. ఆ షెడ్యూల్ని మనమే ప్రిపేర్ చేసుకోవాలి. అట్లీస్ట్ ఒక 15 మినిట్స్ కానీ ఒక 20 మినిట్స్ ఏదో ఫర్ ఎక్సర్సైజ్ కావచ్చు, లేకపోతే ఏదైనా గేమ్స్ కావచ్చు, అట్లీస్ట్ ఫర్ స్విమ్మింగ్ కూడా. ఇక్కడ స్విమ్మింగ్ ఎంతమందికి వస్తుంది? సో సింగిల్ డిజిట్లో ఉన్నారు. ఓకే ఓకే. యాక్చువల్గా నేను కూడా స్విమ్మింగ్ నేర్చుకుంటున్నాను. దాని ద్వారా చాలా చాలా ఫిజికల్ ఫిట్నెస్ ఇంప్రూవ్ అయింది, అంటే స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ అయింది. అంటే మనకి బాడీ మాస్ పెరగకపోవచ్చు కానీ స్ట్రెంగ్త్ పెరుగుతుంది. మనకు కొంచెం సపోర్ట్గా ఉండేటట్టు చేసుకోవాలి. నెక్స్ట్ ఏదైనా సరే మనకి ఎదురు వస్తున్నప్పుడు వాళ్ళకి ఎదురు తిరగబడాలి. వెరీ నైస్. అలా తిరగబడితేనే ఈ సమాజం, మన సొసైటీ అనేది ఒక ఉమెన్కి సపోర్ట్గా ఉంటుంది. సో మన సెల్ఫ్ రెస్పెక్టే మనకు ధైర్యం ఆల్ అని.